హలో స్టూడెంట్స్, టీఎస్ ఎడ్సెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఇప్పటివరకు ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోలేదో స్టూడెంట్స్ మీరందరూ ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. మే 10వ తేదీ ఈరోజే. సో ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ లేకుండా మీకు కేటగిరీ వైజ్గా ఎంతైతే ఫీ అప్లికేబుల్ అవుతుందో ఆ ఫీ పే చేసుకొని మీరు ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు దాటిన తర్వాత అంటే రేపటి నుంచి మే 11వ తేదీ నుంచి మే 13వ తేదీ వరకు మీరు ఎక్స్ట్రా అమౌంట్ 250 రూపీస్ తోటి కూడా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ అయితే చేయవచ్చు అనమాట. ఓకేనా? సో వితౌట్ లేట్ ఫీ తోటేమో మే 10వ తేదీ అంటే ఈరోజు ఈవినింగ్ వరకు, ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే వరకు, రేపటి నుంచి అంటే మే 11 నుంచి మే 13వ తేదీ వరకు అయితే ఎక్స్ట్రా 250 రూపీస్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో నార్మల్గా ఫీ అయితే ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు 250 రూపీస్ అయితే ఉంది. ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేసుకుంటే జస్ట్ 550 రూపీస్ పే చేసుకుంటే సరిపోతుంది. రేపటి నుంచి అయితే మే 11 నుంచి అయితే 550 రూపీస్ ప్లస్ 250 రూపీస్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే నియర్లీ 800 రూపీస్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు 750 రూపీస్ అయితే ఉంది. సో ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే వరకు అయితే 750 రూపీస్, రేపటి నుంచి అయితే ఎక్స్ట్రా 250 అంటే 1000 రూపీస్ అయితే అవుతుందన్నమాట. ఓకే? సో ఈ లేట్ ఫీ అవాయిడ్ చేయాలనుకున్నట్టయితే మీరందరూ ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో టీఎస్ ఎడ్సెట్ ఎగ్జామ్ ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. ఓకే? ఇక్కడ అప్లికేషన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇందులో అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసుకొని మీ బేసిక్ డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ ఇచ్చేసి మీకు కేటగిరీ వైజ్గా ఎంతైతే అమౌంట్ అప్లికేబుల్ అవుతుందో ఆ అమౌంట్ పే చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసుకొని సబ్మిట్ చేసుకోండి. ఓకేనా? సో స్టూడెంట్స్ మర్చిపోకండి, ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మీరందరూ ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేసుకోండి ఆన్లైన్లో. ఓకే? సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో స్టూడెంట్స్ ఇది అప్డేట్ అయితే దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.